నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. వారు పెట్టే టైటిల్స్ చూస్తుంటే, వారు పెట్టే థంబ్నెయిల్స్ చూస్తుంటే, వారు పెట్టే స్టేజ్ సెట్టింగ్స్ చూస్తుంటే, వారికి ఉండే ఫాలోయింగ్స్ చూస్తుంటే, ఇది ఖచ్చితంగా మంచి కూరాకే, ఇది తింటే ఆరోగ్యం వస్తుందని తెచ్చుకొని కుండలో వేసుకొని 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ప్రారంభము నుండి దైవజనుడు కష్టముతో కన్నీళ్లతో సమకూర్చిన కూరాకులు జత చేసిన ఈ కొన్ని ఆకులతో మొత్తం కుండ విషపు కుండగా మారిపోయిన పరిస్థితి ఈ కడవరి కాలంలో కనబడుతుంది. ఏదైనా ఒక బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే, ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే, ఒక వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే రేటింగ్స్ చూడటం ఈనాటి శైలి. ఎంత రేటింగ్ ఉంది, పర్వాలేదా, ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేశారా, రికమెండ్ చేశారా అని ఈ వ్యాపార సూత్రాన్ని వాక్యానికి అంటగట్టడం, ఈ వస్తు వినిమయ పద్ధతినే సేవకు అంటగట్టడం, ఎవరికి ఎక్కువ లైకులు ఉంటే, ఎవరికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటే, ఎవరికి ఎక్కువ హడావుడి కనపడితే ఇది మంచి వాక్యం తెచ్చుకొని జీవితాన్ని హృదయాన్ని విషపకుండగా మార్చుకొని కుటుంబం అంతా శాపంలోకి వెళ్ళిపోవడం నేటి తరంలో కనబడుతున్న ఒక భయంకర పరిస్థితి. ఈ సందర్భంగా క్రైస్తవులందరినీ జాగృతం చేసే మంచి మనసుతో